మునగాకు తాలింపు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. ఈరోజు మేము లేత మునగాకు అయితే తీసుకున్నాం. దాని లోపలికి కందిపప్పు లైట్గా ఇలా వేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలి. మేమైతే కుక్కర్లో పెట్టుకున్నాం. 4 విజిల్స్ వచ్చే వరకు అలా బాయిల్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వాటర్ అన్ని వంపేసి లాస్ట్ ఫైనల్గా మునగాకును సపరేట్ గిన్నెలకి అయితే తీసుకోవాలి. దీంట్లోకి పౌడర్ ఏమిటంటే పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, ఆ తర్వాత సాల్ట్ అండ్ గార్లిక్ అనమాట. అది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పెన్నంలో వేసుకోవాలి. పోపు పెట్టేసిన తర్వాత ఈ ఆకు కందిపప్పు మొత్తము ఇలా వాటర్ అనేది ఇంకిపోయే వరకు పెనం మీద లో ఫ్లేము మీడియం ఫ్లేము మార్చుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఆకు అనేది ముద్ద లేకుండా కొంచెం పొడి పొడిగా వచ్చే వరకు వేయిస్తూ ఉండాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంకా ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దీంట్లోకి అయితే కలిపేసాము. అది ఇంతకుముందు చెప్పాను కదా, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, సాల్ట్ మీకు తగినంత విధంగా కారం లాగా చేసుకొని ఫైనల్గా అయితే సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మునగాకు తింటే ఐరన్ అయితే వస్తుంది. 4 విజిల్స్ అయితే కంపల్సరీ. ఎందువల్ల అంటే ఆకు లేతగా ఉన్న కొంచెం మృదువుగా ఉన్న ఆకు అనేది కొంచెం సాఫ్ట్నెస్గా ఉంటేనే టేస్ట్ అనేది అద్భుతంగా అయితే ఉంటుంది. ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా తీసుకొని వేడి వేడి అన్నం పప్పు ఆ తర్వాత మునగాకు తాలింపు చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఆ ఫ్లేవర్. మునగాకు తాలింపు అనమాట ఇదే. ఎవరైనా ట్రై చేయకుంటే వీలైతే ట్రై చేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్.